చాలా రోజుల నుంచి ద బేసిక్ అండ్ కామన్ కంప్లైంట్ ఏంటిదంటే రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారనేది నాకు రెగ్యులర్ కంప్లైంట్. ఈసారి కడుగట్టిన కాంగ్రెస్ అభిమాని అని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. మన నాగ సీతారాములు 12 ఎంపీ సెగ్మెంట్స్లో ఒక్క బీసీ బిడ్డకు తప్ప మిగతా అంతా అగ్రకురాణ వాళ్ళకే ఇచ్చినారట. ఇంకా ఈ రెడ్డిలనేనా ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్ సెల్ఫ్ రెడ్డి పార్టీ. ముఖ్యమంత్రి రెడ్డియే, మంత్రులు సగం మంది రెడ్డియే, ఎంపీలు రెడ్డిలే. జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. ఈ యాదవ్ బిడ్డ ఖమ్మం బరిలో మీరు కూడా నామినేషన్ వేసినారు. ఒక బీసీ బిడ్డగా మాట్లాడండి. ఫస్ట్ కాంగ్రెస్ అభిమాని పక్కన పెట్టండి. ఎందుకు గుర్తించట్లేదు అనేది బాధ ఉన్నది లోపల. పారాషూట్ లీడర్స్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ తీసుకొని పారాషూట్ పార్టీ అని పెట్టుకోండి. ఇప్పుడు మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీకు టికెట్ రాకపోతే ఏ రెడ్డికో ఖమ్మకో సపోర్ట్ చేయాలి కదా. తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం కదా. ఇంకా బానిసలాగా ఉండిపోతారు అంతే. మీరు 30 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ ఈ 30 సంవత్సరాల మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందన్న? రాలేదు. ఆన్సర్ చూడండి. సిగ్గుపడాలన్న. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నా, సిగ్గుపడాలి. ఖమ్మం జిల్లాలో ఉండడం మీ దురదృష్టం. ఎస్, నేను కూడా ఆత్మవంచన చేసుకొని ఎవరికో తల ఉంచి మాట్లాడేటోడిని అయితే ఇప్పటికి ఎన్నో పదవులు వచ్చును. ఒక బీసీ బిడ్డకు పుట్టడమే ఇక్కడ అన్యాయం అనేది కూడా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నిజంగా ఆవేశంతో చెప్తున్నాను. ఇప్పటివరకు నేను చేసిన రెడ్డి ఇంటర్వ్యూలను పక్కన పెట్టేస్తే ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళు కక్కలేకపోతున్నారు. అన్న మొన్నటి వరకు వెల్లం పాలన అని కేసీఆర్ గారిని అన్నారు. ఇప్పుడు అది వెల్మ పాలన కాదు. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పాలన. అది నా బ్యాడ్ లక్ అనుకుంటా. 3 ప్రధాన పేర్లు వినిపిస్తుంది. బట్టి గారి వైఫ్ అంటున్నారు, శ్రీనివాస్ రెడ్డి గారి తమ్ముడు అంటారు, తుమ్మల నాగేశ్వర కొడుకు అంటారు. కానీ ఈ బీజేపీ అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేసలేదు కదన్న. లాబింగ్ చేయక నిజాయితీగా అయితే నేను ఉండగలుగుతా. మళ్ళీ పొంగులేటి సీనన్న తమ్ముడికి మీరు జై కొడుతున్నారు ఎందుకన్నా? మీరు మైక్ అందుకొని సీనన్న తమ్మునికి ఇవ్వాలి, నాకు రాకపోయినా పర్లేదు, నాకు ఒకవేళ రాకపోతే సీనన్న తమ్మునికి ఇవ్వాలి. ఇప్పుడు మా పార్టీ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉందనేది మీరు అడిగినట్టు నేను కూడా భావిస్తున్నా. కాంగ్రెస్ అభిమానికి పైసలు లేకుండా, లాబింగ్ చేయకుండా ఎప్పుడు గుర్తింపు వస్తుంది అన్న? మీరు అట్లా మాట్లాడదు. మాకు కూడా బాధగా ఉంది. నా స్వలాభం కొరకు నేను ఏ మంత్రి గారి దగ్గరికి, ఏ బట్టి గారి దగ్గరికి కానీ ఎవరికి పోయి నేను సలాం కొట్టాను. ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఈ మధ్య బ్యానర్లో కానీ, ఫ్లెక్సీలో కానీ, ఆ రోడ్ల మీద కానీ ఎక్కువ కనబడుతుంది. ఈ రెడ్డిలంతా పైన ఉంటారు. ఈ విషయం నేను ఒప్పుకుంటా. మాది కాంగ్రెస్ పార్టీ మాకు తల్లి లాంటిది అన్న. తల్లి తిట్టినా కొట్టినా మళ్ళీ పిలిచి పెట్టొద్దనే ఆలోచన ఉంది. నేను మళ్ళీ కుల్ల కెమెరా ముందు నేను చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ లోపల మీరు గిట్లా మీకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే నా కళ్ళ ముందు మీరు రిజైన్ చేయాలి. నమస్తే, నేను మీ కుల్ల రోహిత్. చాలా రోజుల నుంచి ద బేసిక్ అండ్ కామన్ కంప్లైంట్ ఏంటిదంటే రోహిత్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలని, ఎంపీలని ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రమే ఇంటర్వ్యూ చేస్తున్నారనేది నాకు రెగ్యులర్ కంప్లైంట్. నేను ప్రతిసారి చెప్పుకుంటూ పోతున్నాను. అది నేను వాంటెడ్లీ ప్లాన్ చేయడం లేదు, అది అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. సో దానికి తిప్పికొట్టే ప్రయత్నంగా ఈసారి కడుగట్టిన కాంగ్రెస్ అభిమాని అని చెప్పుకోవచ్చు. 35 సంవత్సరాలుగా ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్ని నమ్ముకొని కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కృషి చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి. పదవులు శాశ్వతం కాదు, అభిమానం శాశ్వతం అని ఎలాంటి పదవుల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ముందుకు సాగుతున్న ఖమ్మం జిల్లా వాసిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ ఖమ్మం జిల్లా అంటే ఇంతవరకు నేను ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎందుకు ఈ వ్యక్తి నా కుల్లలో కూర్చోబెడుతున్నాను, వై ద రీజన్ అంటే తనను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఈ ఇంటర్వ్యూలు చాలామంది కనెక్ట్ అవుతుంటుంది. ఎందుకంటే ఏ విధైతే అన్న అభిమానిస్తుండో కాంగ్రెస్ పార్టీని అలా చాలామంది అభిమానిస్తున్నారు. కడుగట్టిన కాంగ్రెస్ అభిమానులకి చివరికి ఏం దక్కుతుంది?
ఒక బీసీ కులాలో పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ రెడ్డి పార్టీయా? అంటే బీసీలకి న్యాయం జరగదా? బీసీ ఓట్ బ్యాంక్ కావాలి, లీడర్ని తయారు చేయాలి, కానీ బీసీలకు మాత్రం లీడర్ జరగదా? అది తన మనసులో మాట కాదు, చాలా మందిలో మనసులో మాట. ఇదేదో విమర్శించడానికో ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి కాదు. వాస్తవంలో అన్నను కూర్చున్న స్థానంలో చాలామంది జిల్లాకు సంబంధించిన నాయకులు ఉంటారు. సో అందరికి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి జిల్లాలో బీసీ బిడ్డలకి న్యాయం జరిపించండి, న్యాయం జరిగేలా చేయండి. బీసీ ఓటర్లు అంటే కేవలం ఓటు బ్యాంకే కాదు, వాళ్ళని కూడా లీడర్లు చేయాలి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుంటే ఒకే జిల్లా నుంచి 3 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు అండ్ బట్టి విక్రమార్క గారు. సో 3 ఒకే జిల్లా నుంచి, ఖమ్మం జిల్లా నుంచి 3 ఉండడము, దాంట్లో ఉప ముఖ్యమంత్రి అవడం అండ్ రాజ్యసభ ఉండడం. సో 4 ఒకరు ఎస్సీ అయితే మిగతా 3 అగ్రకులాల వాళ్ళకు ఓసీ క్యాండిడేట్ అనుకోవచ్చు. సో వీళ్ళే రూల్ చేస్తే బీసీల పరిస్థితి ఏంటిది? సో దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక ఖమ్మం జిల్లానే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని రోజు కూర్చోబెట్టి ఖమ్మం జిల్లా వాసిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో హాయ్, నమస్తే అన్న. 35 సంవత్సరాలు గల కారుడుగట్టిన కాంగ్రెస్ వ్యక్తి మన నాగ సీతారాములు. ఎస్, 35 సంవత్సరాల కరుడుగట్టిన కాంగ్రెస్ అభిమాని నాగ సీతారాములు గారు. ఎందుకు 2 సార్లు చెప్తున్నానంటే, సగం యవ్వనం మీకు 50 years అన్న, సగం యవ్వనం మొత్తము కాంగ్రెస్ పార్టీలోనే పోయింది. అండ్ ఇప్పుడు కూడా మీరు యూ లుక్స్ లైక్ ఇన్ యంగ్. అది మీ మెయింటైన్ చేయడంలో, డైట్ మెయింటైన్ చేయడంలో నేను చెప్పిన వాస్తవం అయితే కాదా? ఎందుకు ఈరోజు మిమ్మల్ని నేను సెక్రటరీలో మిమ్మల్ని కలవడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినారన్న. ఎందుకు ఇంటర్వ్యూ అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్ని ఇంటర్వ్యూలు అన్ఫార్చునేట్లీ జరుగుతుంటాయి. మిమ్మల్ని నాకు కనవడం, మీ గురించి నేను ఖమ్మం జిల్లాలో తెలుసుకున్న ప్రక్రియలో నాకు కనబడడం, ఈ మధ్య కొన్ని పరిణామాలు, ముఖ్యంగా 12 ఎంపీ సెగ్మెంట్స్లో ఒక్క బీసీ బిడ్డకు తప్ప మిగతా అంతా అగ్రకులాల వాళ్ళకే ఇచ్చినారన్న. ఉదాహరణ చూసుకుంటే భువనగిరి చామల కిరణ్ రెడ్డి, చేవేలు వస్తే సునీత లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి వస్తే చంద్రశేఖర్ రెడ్డి, భువనగిరి వస్తే జైవీర్ రెడ్డి, ఇంకా నిజామాబాద్ వస్తే నల్గొండ, నిజామాబాద్ వస్తే జీవన్ రెడ్డి. ఇంకా ఈ రెడ్డిలనేనా? ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్ సెల్ఫ్ రెడ్డి పార్టీ. ముఖ్యమంత్రి రెడ్డియే, మంత్రులు సగం మంది రెడ్డియే, ఎంపీలు రెడ్డిలే. అంటే ఇది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ కాంగ్రెస్ పార్టీ ఈస్ గివింగ్ టు ద బీసీ బిడ్డలు అంటే ఏం చెప్తారు? అట్లా ఏం లేదన్న. ఇంకా ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది 4, ఇంకా 8 ప్రకటించాల్సి ఉన్నది. దీని మీద మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక సామాజిక న్యాయం పాటించి బీసీలకు న్యాయం చేయమనేది అక్కడ తప్పనిసరిగా. ఇప్పుడు జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు, మేము తప్పనిసరిగా బీసీలకు న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం పాటిస్తామని చెప్తున్నారు. ఇంకా మాది కాలేదు, ఇంకా ఒక్క 4 ప్రకటించాం. ఇంకా చాలా అంటే 13 మందిని ప్రకటించేది ఉంది. అందులో ఈ 17లో కూడా ఎస్సీ 3, ఎస్టీ 2, 5 పోతే 12 జనరల్. ఈ జనరల్లో కూడా మేము దాదాపుగా 5 నుంచి 6 బీసీలకు ఇస్తారని మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఓకే అన్న, మళ్ళీ చెప్తున్నాను, చేవేలో సునీత లక్ష్మారెడ్డి, మళ్ళీ మేధక్ అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి చంద్రశేఖర్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ రెడ్డి, నల్గొండ జైవీర్ రెడ్డి, నిజామాబాదు జీవన్ రెడ్డి, ఇప్పుడు ఖమ్మం వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు ఆ రెడ్డి, ఆ పేరేమో నాకు తెలియదు, ఆ రెడ్డి. అంటే ఇంకా ఎస్సీ ఖమ్మం అదేంది వరంగల్ జిల్లా రెడ్డి రిజర్వ్ కాకపోతే రెడ్డి ఉంటే అది కూడా రెడ్డి అయిపో, జనరల్ ఉంటే రెడ్డి. అంటే జనరల్ సీట్లలో కూడా రెడ్డిలు పోటీ చేయడంలో ఏం అంతర్యం ఉంది ముఖ్యంగా? ఎందుకంటే ఆ సగం ఆనే కంప్లీట్ అయిపోయింది, నాట్ సగం 70%. అన్న మీరు ఒక బీసీ బిడ్డగా మాట్లాడండి. ఫస్ట్ కాంగ్రెస్ అభిమాని పక్కన పెట్టండి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టింది కూడా ఏంటంటే, మీలాగా చాలా మంది యువకులు ఉన్నారు, చాలా మంది పార్టీ నమ్ముకున్న వాళ్ళు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. సో సీనియర్ కాంగ్రెస్ లీడర్ను పక్కన పెట్టండి, కాంగ్రెస్ అభిమాని పక్కన పెట్టుకోండి, ఒక బీసీ బిడ్డగా మీరు చెప్పండి. నేను బీసీ బిడ్డనే చెప్తానన్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక క్లారిటీలో ఉంది. రాజస్థాన్ చింతన శిబిరంలో కూడా క్లియర్గా చెప్పింది,
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని 2 బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పింది. కావాలంటే అక్కడ వచ్చింది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు. మాలాంటి వాళ్ళతో సహా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఈ 10 సంవత్సరాలు కేసులని, పోలీస్ స్టేషన్లని వివిధ రకాలుగా ఇబ్బంది పడతాను. ఈ సామాజిక సమీకరణల దృష్ట్యా మనకు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ తో పోయారు. ఇక్కడ బీసీలకు అన్యాయం చేయాలనేది నా భావం లేదు. ఓకే, ఈ మంచి మాట చెప్పిరన్నా. ఇప్పుడు బీసీకి అన్యాయం చేయాలని కాంగ్రెస్ ఉద్దేశం కాదు అన్నారు కదా. ఈ యాదవ్ బిడ్డ ఖమ్మం బరిలో మీరు కూడా నామినేషన్ వేసినారు. నాకు ప్రధానంగా 3 పేర్లే వినిపిస్తుందన్న. ఒకటి బట్టి గారి వైఫ్ వినిపిస్తుంది, ఒకటి పొంగులేటి శ్రీనివాస్ గారు బ్రదర్ వినిపిస్తారు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకులు ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఉన్నాక, ఆల్రెడీ ఎమ్మెల్యే మంత్రులు ఉన్నాక మళ్ళీ వాళ్ళ తమ్ములని వాళ్ళని తీసుకురావడంలో అంటే మీరు నాకు ఒక మాట చెప్తానన్న, పారాషూట్ లీడర్లు ఇప్పుడు గాంధీ భవన్లో టికెట్ లేకండి అన్న, గాంధీ భవన్లో టికెట్ లేకండి, హోటళ్లలో టికెట్లు ఇవ్వండి, పారాషూట్ లీడర్స్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ తీసుకొని పారాషూట్ లీడర్లు, పారాషూట్ పార్టీ అని పెట్టుకోండి. అంటే కొద్దిగా అన్న మిమ్మల్ని ఆత్మవిమర్శనం చేసుకోమని అంటున్నాను. ఎందుకంటే వచ్చి 3 నెలలు కాదే కాంగ్రెస్ మీద ఇంతగానో కుటుంబ పరిపాలన ఏందన్నా, ఈ రెడ్డిల పెత్తనం ఏందన్నా, బీసీల పరిస్థితి ఏందన్నా, ఎస్సీల పరిస్థితి ఏందన్నా? లేదన్నా, ఇప్పుడున్న సమీకరణాల దృష్ట్యా మేము ఎక్కడా కూడా మాకు ఏఐసిసి మీద విశ్వాసం ఉంది. ఇప్పటికే చెప్తున్నా, ప్రకటించాల్సిన సీట్లు 13 సీట్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా 13లో 3 పోతే 10 సీట్లు జనరల్ సీట్లు ఉన్నాయి. ఆ 10 సీట్లలో మా అధిష్టానం తప్పనిసరిగా సోనియా గాంధీ గారు ఆలోచిస్తారు, రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తారు, ప్రధానంగా ఖర్గే గారు. మీరు ఒకటి చూడండి అన్న, ఒక ఎస్సీ అభ్యర్థిని ఖర్గే గారిని కూడా ఏఐసిసి అధ్యక్షులు ఉంచారు. సామాజిక సమీకరణంలో పాటించడంలో కాంగ్రెస్ పార్టీకి మించింది ఏది లేదన్న. మీరు ఎట్లన్నా మీరు ఏ కోణంలోనూ చూసుకోండి, ఇప్పుడు కూడా మాకు నమ్మకం ఉన్నదని చెప్తున్నా కదా. ఈ బీసీ బిడ్డ ఇప్పుడు మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తుర్రు, మీకు టికెట్ రాకపోతే ఈ బీసీ బిడ్డ ఎవరికో యాదవ్కో సారీ ఏ రెడ్డికో ఏ కమ్మకో సపోర్ట్ చేయాలి కదా. తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం కదా. వేరే పార్టీలు మారేటోడిని అయితే ఇప్పుడు 10 సార్లు మారాలా. నేను మారలేదు. 35 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి కాంగ్రెస్ పార్టీ భావజాలంతోనే నడుచుకుంటున్నా. మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, నేను కాంగ్రెస్. అదే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం తెలుసా అన్న, కాంగ్రెస్ పార్టీకి మీలాంటి కడుగట్టిన సైనికులు ఉండడము, ఇంకోటి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మా తాతలు మాట్లాడుకోవడము, ఇందిరమ్మ పార్టీ అనేది ఆ లెగసీ కాటిని వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పదవులు ఆశించారు, ఎప్పుడు లీడర్ గా ఉండడం అనుకోరు, ఎప్పుడు కానీ సైనికులాగా ఇంకా బానిసలాగా ఉండిపోతారు. అంతేనా? అంతే అంటేనా, ఇప్పుడు మేము ఒకటి చూస్తున్నాం. మీకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఒక ప్రధానమంత్రి చేసే అవకాశం వస్తే కూడా వాళ్ళు కూడా వదిలిపెట్టుకొని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఇచ్చారు కదా. చూడండి మీరు ఇప్పుడు నాట్ స్పీకింగ్ అబౌట్ ద సెంట్రల్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ కాదు. ఇప్పుడు మన వాళ్ళే ఆదర్శం కదా. ఓకే, మాకు ఇప్పుడు సెంట్రల్ లో ఎంతో మంది మారుతున్నా మా ఎయిమ్ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కాడి నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మా కాన్సెప్ట్ వాళ్ళ మీదనే కదా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చెప్పండి. మీరు 30 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో వచ్చారు కదా. ఈ 30 సంవత్సరాల మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చిందన్న? రాలేదు. ఆన్సర్ చూడండి. సారీ కెమెరా చూడండి. రాలేదు. 30 సంవత్సరాలు నేను ఎక్కడ నర్వస్ కాలే. కాంగ్రెస్ పార్టీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉన్నా. అంటే మన టైం వచ్చినప్పుడు ఎందుకు గుర్తించట్లేదు అనేది బాధ ఉన్నది లోపల. ఒక బీసీ బిడ్డగా పుట్టడమే ఇక్కడ అన్యాయం అనేది కూడా మీకున్నది, నాకు కూడా ఉన్నది. ఎందుకంటే సమయం ఇప్పుడు చాలా మంది చూస్తారు, అరే ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నా అనేది కూడా ప్రజలు అనుకోకూడదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 54 to 56% బీసీ బిడ్డలు ఉన్నారు. అందులో ప్రధానమైన కులం యాదవ్ కులం. నేను కూడా ఆత్మవంచన చేసుకొని ఎవరికో తల వంచి మాట్లాడేటోడిని అయితే ఇప్పటికి ఎన్నో పదవులు వచ్చును పార్టీలు మారితే. నేను ఎవరికి తల వంచుకునేటోడిని కాదు. నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభిమాని ఉండడం మీ అదృష్టం, ఖమ్మం జిల్లాలో ఉండడం మీ దురదృష్టం. అనుకోవాలి అట్లా దురదృష్టంగా. మళ్ళా చెప్తున్నా, ఏ జిల్లాలో ఇంత నాయకులు, లీడర్లు, మినిస్టర్లు లేరు, కేవలం ఖమ్మం జిల్లా వాసి. ఎందుకంటే ఐఎమ్ సో లక్కీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అన్న. నాకు మంచిగా దొరికింది మీరు.
కాంగ్రెస్ అభిమానిగా పుట్టడం మీ అదృష్టం. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అభిమానం ఉండడం మీ అదృష్టము. ఖమ్మం జిల్లాలో పుట్టడం మీ దురదృష్టం. గంతే. మీరే కాదు, మీలాంటి బీసీ బిడ్డలు దురదృష్టం. స్టేట్మెంట్ అంతే. మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా? నేను యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ చిన్న కారణం ఉన్నదన్న. ఇప్పటికైనా మా అధిష్టానం ఆలోచిస్తుందని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మొన్న కూడా కొత్తగూడెం కూడా కాంగ్రెస్ బీసీకి ఇవ్వాలని తర్వాత ఎప్పటి నుంచి అంటే దగ్గర ఒక 5 times నుంచి కూడా బీసీకి అక్కడ వనమా వెంకటేశ్వరరావు అనే బీసీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆయన నిలబెట్టుకోకుండా పార్టీ మారాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయాలి బీసీలకి. ఉన్న 3 జనరల్ సీటర్లో కొత్తగూడెం కాంగ్రెస్ ఇచ్చుకుంటూ వచ్చింది. సిన్స్ ఈసారి అలయన్స్ లో సిపిఐకి పోయింది, దానికి మనం ఏం చేయలేము. ఓకే, సిపిఎం పోయింది అన్నారు కదా. ఇప్పుడు మంచి పాయింట్. ఇప్పుడు మీతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారన్న, పేరు చెప్పండి. బీసీలోనా? ఎడవల్లి కృష్ణ గారు. తను కాంగ్రెస్ లో ఉండి వనమా వెంకటేశ్వర గారు పార్టీ మారిన వెంటనే తను మారినాడు. డబ్బులకు మారినాడో లేకపోతే కమిట్మెంట్ గా మారినాడో, మళ్ళీ తిరిగి మళ్ళీ సీనన్న దగ్గర రావడం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మీ జిల్లా మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మళ్ళీ కలవడం. అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ గివింగ్ కాంగ్రెస్ పార్టీ టు ద కామన్ పీపుల్, ఆల్వేస్ టు ద ఫాలోవర్స్? కాంగ్రెస్ పార్టీ కష్టంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టిన వాళ్ళకి మళ్ళీ పోయి వాళ్ళకి అపాయింట్మెంట్లు, వాళ్ళ మీటింగ్లు, వాళ్ళకి పదవులు ఉంటాయి. నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో కేసులు పెట్టుకున్న మీకు, ఇబ్బందులు పడ్డ మీకు, డబ్బులు లేకుండా రాజకీయం చేసిన మీకు ఏం న్యాయం జరుగుతుందన్న? అదే దాన్ని కూడా మా అధిష్టానం అంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన. ఇది కేవలం మీ ప్రశ్న కాదు. ఎస్, నా ముందు కూర్చున్న ఒక బీసీ బిడ్డగా నేను అడుగుతున్న ప్రశ్న ఇది. కేవలం నాగ సీతారాములు యాదవ్కి నేను అడగట్లేదు. నాగ సీతారాములు యాదవ్ లాగా చాలా మంది బీసీ బిడ్డలు నా ముందు కూర్చున్నారు. అందరికీ ఇది బీసీ బిడ్డ కనెక్ట్ అయ్యే ఇంటర్వ్యూ ఇది. నేను నిజంగా ఆవేశంతో చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన రెడ్డి ఇంటర్వ్యూని పక్కన పెట్టేస్తే ఒక బీసీ బిడ్డకి అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, వాళ్ళు కక్కలేకపోతున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక దాని ఏమంటారు, క్రమశిక్షణ పార్టీ. 30 సంవత్సరాల నుంచి కష్టాన్ని బాధని వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కక్కాలంటే కక్కలేకపోతున్నారు. సో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీని తిట్టిపోయినాడు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతుంటాడు, పదవులు పొందుకుంటాడు, రెడ్డిలకి నా పెద్దపీట వేస్తుంటారు. ఇట్లా పోతుంటే బీసీ బిడ్డకి ఎక్కడ ఉంటారన్నా? మాది కాంగ్రెస్ పార్టీ మాకు తల్లి లాంటిదన్న. తల్లి తిట్టినా కొట్టినా మళ్ళీ పిలిచి పెట్టొద్దనే ఆలోచన ఉంది. ఇప్పుడు బీసీలు కూడా ఈ ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కాపాడటం కూడా కాంగ్రెస్ పార్టీ తల్లిలా ఉండాలన్నా, కానీ సవతి తల్లిలాగా మాత్రం ప్రవర్తించొద్దు. కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా అట్లా రావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఇప్పుడు ఈ భారతదేశంలో నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలను కూడా ఇవాళ ఏ పదవులు అంటే ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు తీసుకెళ్లేది కూడా కాంగ్రెస్ పార్టీ. నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఇవాళ కాకపోవచ్చు, అది నా బ్యాడ్ లక్ అనుకుంటా. కానీ భారతదేశంలో అడ్రస్ లేని వాళ్ళ ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, అడ్రస్ లేని వాళ్ళ మంత్రులు చేసింది, అడ్రస్ లేని ఎమ్మెల్యే చేసింది. ఇవాళ సిన్స్ ఇప్పుడు 2023 ఎలక్షన్లో కూడా పెద్దలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్ట్రీ. కాంగ్రెస్ పార్టీ ఎవరికి అన్యాయం చేసిందని నేను సవాల్ చేస్తాను. నేను క్వశ్చన్ అడుగుతాను. అంటే పక్క పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తారు. కట్టుకొట్టిన కాంగ్రెస్ పుట్టి ఎన్ఎస్ఐలు మీకులాగా ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ లో వాళ్ళకు ఉండదు. జానారెడ్డి గారు ఉండదు. మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి చెప్తున్నా. పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పిలిచేమేనన్నా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. నేను ఇప్పుడు పుట్టిన నుంచి సచ్చేదాకా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టాడు. ఆయనే నిన్న మొన్న పార్టీని తిట్టి పార్టీలో మారిన వ్యక్తి సేమే ఉంటారన్నా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈక్వల్స్ టు ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్న, జానారెడ్డి గారికి ఈక్వల్గా ఉంటారన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈక్వల్ ఉంటారన్నా వీళ్ళు? అన్న ఇప్పుడు పార్టీ ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే ఈ 5,000 సమానంగా ఉన్నాయన్న. మీరు మరీ అంతా ఒకే వైపు చూడకండి. కొన్ని సమీకరణాలు ఇప్పుడు రాజ్యం పదవులు వాళ్ళకే టికెట్లు వాళ్ళకే, రూలింగ్ వాళ్ళకే. అన్నా మొన్నటి వరకు వెల్లంపాలన అని కేసీఆర్ గారిని అన్నారు. ఇప్పుడు అది వెల్లంపాలన కాదు. ఇప్పుడు మిమ్మల్ని అంటున్నా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పాలన అని ఇప్పుడు కాదు కదన్నా. ఇంతకుముందు నాదెళ్ల భాస్కర్ రావు గారు వెళ్ళారు. ఇప్పుడు మన ఆయన చౌదరి ఇట్లా బీసీలకి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా
ఎవరికి ప్రాతినిధ్యం అనేది రాలేదు. మీరు అన్న మాటకి మా దగ్గర నుంచి వేరే రాష్ట్రాలు తీసుకోండి, మాది ఓన్లీ స్టేట్ పార్టీ కాదు కదా, ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఇది భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ, నేషనల్ పార్టీ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క క్యాలిక్యులేషన్, అక్కడున్న అడ్మినిస్ట్రేషన్ అయితే అక్కడున్న జనాభా ప్రకారం అని కూడా మళ్ళీ నేను అనను, జనాభా ప్రకారం అక్కడ నడుస్తున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా నడుస్తుంది. సరే, స్ట్రైట్ క్వశ్చన్ అన్న, జనరల్ సీట్లో రెడ్డిలది ఎందుకు అవసరమా? జనరల్ సీట్లో ఒక బీసీ బిడ్డకి ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు. మరి ఏడిచ్చిరు? అదే చెప్పాను కదన్న, మొన్న ఇందాక కూడా చెప్పా కదా నేను, మొన్న సమీకరణాలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, తప్పనిసరిగా అధికారంలో రావాలా, ఏది చేశారు మనం అధికారంలోకి రావాలనేది మొన్న మాత్రం. ఉదాహరణకి ఇప్పుడు ఖమ్మం జిల్లా తీసుకుందాం. ఖమ్మం జిల్లాలో 50% 50% 60% బీసీ సామాజిక వర్గం ఉన్నారు. దాంట్లో యాదవ్ సామాజిక వర్గమే ఉన్నారు. మీకు అసలు మీరు ఓట్లు మా యాదవ్ ఉన్నారు. అట్లీస్ట్ మిమ్మల్ని కన్సిడర్ కూడా చేసలే కదా, న్యూస్ లో ఎన్టీవీ వేసినా 10 టీవీలు వేసినా కూడా 3 ప్రధాన పేర్లు వినిపిస్తుంది. బట్టి గారి వైఫ్ అంటున్నారు, మన శ్రీనివాస్ రెడ్డి గారి తమ్ముడు అంటారు, తుమ్మల నాగేశ్వర కొడుకు అంటారు. కానీ ఈ బీసీబీ అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేసలేదు కదన్నా. కన్సిడర్ అంటే టైం వస్తుంది అన్న, కన్సిడర్ అంటే టైం నేను ఎందుకు చెప్తాను, పైస ఉందా మీ పైస ఉందా? ఉన్నది. నేను ఎలక్షన్లలో పెట్టుకునే పైసలు ఉన్నాయి నాకు. మొన్న అసెంబ్లీకి కూడా చెప్పా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న 119 నియోజకవర్గాల్లో ఒకటి సిపిఐకి ఇచ్చిన. అయితే ఒక్క మాట చెప్తానా, పైసా ఉంది కానీ లాబింగ్ లేదు మీ దగ్గర. ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉంటే 2 ఉండాలి. అయితే పైసా ఉండాలి, లేకపోతే లాబింగ్ ఉండాలి. పైసా ఉన్న వాళ్ళకి లాబింగ్ తెలుసు, లాబింగ్ వాళ్ళు పాస్ చేయాలి. అన్న దగ్గర పైసా ఉంది కానీ లాబింగ్ తెలియదు. ఎస్, మీరు దొరికిపోతారు అన్న. ఇది రేపటి దినంలో ఇవన్నీ నేను డిలీట్ చేయన్నా, నాకు ఇబ్బంది అయితే మా పార్టీకి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏదైనా కరెక్ట్ నే చెప్తాను, ఏడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లాబింగ్ మీకు రాదేమో, లాబింగ్ చేయక నిజాయితీగా అయితే నేను ఉండగలుగుతా. అందుకే మీరు గత 10 సంవత్సరాలు బట్టి గారు వెనక తిరిగినారు, ఇప్పుడు మళ్ళీ సీనానతో తిరుగుతారు. మీరు ఎప్పుడు ఇట్లా తిరుగుతూనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో లీడర్ అనేటోడు ఒక పెద్ద లీడర్ వెనకాల తిరుగుతూ ఉండాలి, అంతేనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ 30 సంవత్సరాల నుంచి నేను పోట్లాడుతున్నా, 30 సంవత్సరాల అభిమాని అంటారు. కానీ ఈ 30 సంవత్సరంలో సీతారాములు గారికి అంటే మీకు ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ కూడా మీరు సంపాదించుకోలేకపోతున్నారంటే మాత్రం సిగ్గుపడాలన్న. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నా, సిగ్గుపడాలి అన్న. పార్టీ గుర్తించాలి ఫస్ట్. నేను అలాంటి పార్టీలో ఉండడంకు మీరు గర్వపడుతూ అంటారు కదా, అలాంటి పార్టీలో సిగ్గుపడాలి. నేను 100% గర్వపడతాను. నేను సిగ్గుపడట్లేదు. సిగ్గుపడేటోడిని అయితే నేను వెంటనే పార్టీ మారాలి. నేను పార్టీలు మారట్లేదు కదా. ఇప్పుడున్నంతసేపు కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటది, బీసీలను ఆడుకుంటది. లేదు, బీసీలు కూడా న్యాయం చేస్తుంది అనేది మాకు సంపూర్ణమైన విశ్వాసం అయితే ఉన్నదన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరన్నట్టు రెడ్డిస్ పాలన అనేది, ఇంకోటి అనేది, రేవంత్ రెడ్డి గారు కూడా క్లుప్తంగా, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న హైదరాబాద్ ఉంది, అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు కదా, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఆ రెండింటిని కూడా చూడండి మీరు క్యాల్కులేట్ గా. రేవంత్ రెడ్డి గారి వెనుకల కష్టమై నడిచిన వ్యక్తి ఆయన. హైదరాబాద్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టంలో అంటే పార్టీకి పెట్టిన ప్రతి ప్రోగ్రామ్ నడిచింది కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారు కి రేవంత్ రెడ్డి సన్నిహితం కాబట్టి పార్టీకి నడుస్తారు. అనిల్ అనే టికెట్ ఇప్పించుకున్నాడు అనేది బయట వినిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ అని నమ్ముకున్నాడు కాబట్టి టికెట్ ఇప్పించుకున్నాడు. ఇంకో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కాబట్టి టికెట్ త్యాగం చేసింది కాబట్టి, బల్మూరు వెంకట్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఒక బీసీ కాదు కదా. సో ఇట్లా అందరికి తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చినారు. కానీ మీరు అదే మాకు విశ్వాసం అన్న. ఇప్పటికే చెప్తున్నా, 2 ఎమ్మెల్సీ ఇచ్చినా, ఒకటి బీసీ ఇచ్చారు, ఒకటి జనరల్ ఇచ్చారు. 2 రాజ్యసభ ఇచ్చినా, ఒకటి బీసీ ఇచ్చారు, ఒకటి చౌదరి శ్రీమతి పెద్దల రేణుకా చౌదరి గారికి ఇచ్చారు. మేము అదే కోణంలో పార్లమెంట్ సీట్లు కూడా మాకు 50% ఇస్తారనేది మాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు కూడా 4 ప్రకటించారు. 4 ప్రకటించిన దాంట్లో 2 రెడ్డిస్ ఇచ్చారు, ఒకటి బీసీ ఇచ్చారు, ఒకటి ఎస్టీ ఇచ్చారు. ఇంకా 13 ఉన్నాయి కదా. మీరు వాటిని క్రైటీరియా ఇప్పుడు వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ వివిధ రకాలుగా వస్తుంది. దాన్ని మీరు క్రైటీరియాగా తీసుకోకూడదు. ఇవాళ సునీతా మహేందర్ రెడ్డి అని మొన్నటి వరకు అన్నారు, ఇవాళ ఇంకో పేరు చెప్తున్నారు. అక్కడ వచ్చేది కూడా రెడ్డే కదా, సునీతా మహేందర్ రెడ్డి ప్లేస్ లో వచ్చేది కూడా రంజిత్ రెడ్డే కదా. ఏదో బీసీకి ఇవ్వచ్చేమో అక్కడ. మీరు అదే భ్రమలో ఉండండి. సరే యాదవ్ సాబ్, ఇది ఇడిచిపెడదాం, ఈ టికెట్ల కోసేపు ఇడిచిపెడదాము. ఇప్పుడు నేను యాదవ్ సాబ్ అని పిలుస్తా, మీరు పెట్టుకోవడానికి నాముష్ ఫీల్ అవుతారా? సీతారాములు యాదవ్ అని చెప్పలేదు. యాదవ్ అనేది నేను నన్ను ఇప్పుడు మన స్టేట్ లో కూడా చాలా మంది బట్టన్న యాదవ్ అంటారు, నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదవ్ అంటారు. నా యాదవ్ అనేది నేను పాపులరే, నేను పెట్టుకోవటం చిన్నప్పుడు నాగా సీతారాములు అని పెట్టారు. ఇప్పుడు మొన్న మీరు నామినేషన్ వేసినారు,
నామినేషన్ వేసారు. మరి ఇది అబద్ధం ఆడకుండా ఓపెన్ చెప్పండి. నామినేషన్ వేసి మళ్ళీ పొంగులేటి సీనన్న తమ్ముడికి మీరు జై కొడుతున్నారు ఎందుకన్నా? పొంగులేటి సీనన్న మీ తమ్ముడికి నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. నేను పొంగులేటి సీనన్న తమ్ముడు యాక్టివ్గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే మీరు మైక్ అందుకొని సీనన్న తమ్మునికి ఇవ్వాలి, నాకు రాకపోయినా పర్లేదు, నాకు ఒకవేళ రాకపోతే సీనన్న తమ్మునికి ఇవ్వాలి. అక్కడ కూడా ఇంకో బీసీ బిడ్డ కూడా మీరు ప్రిఫరెన్స్ చేయకుండా మళ్ళీ సీనన్న లేరు కదా. మా దగ్గర ఖమ్మంలో ఉన్నది విహెచ్ హనుమంతరావు గారు నేనే వేసింది. అక్కడ మాట్లాడినది ఏంటంటే శ్రీనన్న ప్రసాద్ రెడ్డి అన్న అక్కడ కొత్తగూడెం వచ్చిన సభలో మాట్లాడాను, అదే చూసి ఉండొచ్చు మీరు. దాంట్లో అక్కడ మాట్లాడింది ఏంటంటే ఒకవేళ జనరల్ గా ఇస్తే శ్రీనన్న ప్రసాద్ రెడ్డి అన్నకి ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను 100%. బీసీలకు ఇస్తే మాత్రం నాకు వస్తుంది. నాకు ఇవ్వకపోతే నేను పార్టీ రిజైన్ చేస్తా, నాకు ఇవ్వకపోతే నేను వదిలేస్తా మాట రాకండి. రిజైన్ చేస్తానని ఇప్పుడు కూడా అనకండి. రిజైన్ చేసి ఏం చేయగలుగుతా? 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు పోయి రిజైన్ చేసి చెడ్డ పేరు తెచ్చుకోవటం, డబ్బులు కొరకు పోయటం. ఇప్పుడు వేరే వాళ్ళు అన్నట్టు కూడా నన్ను అంటారు కదా మీరు కూడా, అరే డబ్బులకు కక్కుర్తి పడిపోయాడు, పదవులకు కక్కుర్తి పడిపోయిండు అని మీరు కూడా అంటారు కదా. ఆ చెడ్డ పేరు నాకు అవసరం లేదు. పార్టీలో మార్పు ఎప్పుడు మొదలవుతుంది అన్న? పార్టీ తప్పనిసరిగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు సామాజిక న్యాయం కులగణన అనేది 2026లో డీలిమిటేషన్ ఉన్నాయి. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక సిస్టంతో పోతుంది అనేది నా ఆలోచన. రాబోయే భవిష్యత్ తరాల్లో బీసీలకి సమాన న్యాయం ఆ కులగణన జరిగిన తర్వాత బీసీ వాటాలు బీసీకి తప్పనిసరిగా ఇస్తుందని నాకైతే సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకో అన్న నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మాలి. ఖమ్మం జిల్లాలో ఇదే రెడ్డిల పెత్తనము, పెద్ద కులం పెత్తనము ఇదే నల్గొండ జిల్లాలో. ఇంతకుముందు నేను అద్దంకి దయాకర్ అన్న ఇంటర్వ్యూ చేస్తే కూడా అద్దంకి దయాకర్ అన్న కూడా అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టడం ఆయన శాపం అయిపోయింది. అంటే ఏమైపోతుంది అంటే నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అభిమానంతో మాట్లాడట్లేదు, కోపంతో మాట్లాడితే అన్న నా ఆవేశం నా ఆవేశం అంటే ఇది ప్రతి ఒక్కరి ప్రశ్న. నేను ఒక 10 ఇంటర్వ్యూలు వరుస పెట్టి రెడ్డిలు ఏం చేస్తే అరే వీడు రోహిత్ ఇంటర్వ్యూ కావాలి అంటే రెడ్డి క్వాలిఫికేషన్ ఉండాలి అని అన్న మాటలకి అదే అన్ని అన్నారు. రోహిత్ ఇంటర్వ్యూ కావాలంటే కింద రెడ్డి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎస్, అది నా దరిద్రానికో నా మంచికో నా వరుసగా పెట్టి రెడ్డిలు చేయడం జరిగింది. కాకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీలో 12 సీట్లు ఉంటే ఆల్రెడీ 70% ఆఫ్ రెడ్డిజే ఉన్నారు. మరి దీని ఎందుకు ప్రశ్నించారు? అందుకే ప్రశ్నించే గొంతు కోసమే ఈ రోజు మిమ్మల్ని ఒక బీసీ బిడ్డ నా ఫ్లోర్లో కూర్చోబెట్టి నేను బీసీని నేను అడుగుతున్నా. నేను తప్పే లేదు. మేము కూడా బీసీలకి ఓబీసీ మా రేవంత్ రెడ్డి గారు కానీ మా బట్టి గారు కానీ ఓబీసీ డిక్లరేషన్ కమిటీ వేసి మొన్న ఓబీసీలకు కూడా కావాల్సిన సీట్లు అడుక్కోమని స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎలిజిబుల్ ఉన్నారని కూడా చూశారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా చూసిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందాక చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలను అయితే ఎవరు వక్రీకరించలేము. నేను కూడా వక్రీకరించట్లేదు. మాకు మా కళ్ళల్లో మా ఎదురుగా మా ఆశయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా ఆశయం పరంగా మేము కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీని అధికారంలో తీసుకొచ్చాం. సరే ఇప్పుడు అనేది అధికారంలోకి వచ్చినాం. ఇప్పుడు మా పార్టీ మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉందనేది మీరు అడిగినట్టు నేను కూడా భావిస్తున్నా. నాట్ ఓన్లీ మీ, నేను యావత్ బీసీ బిడ్డలు ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ బీసీ బిడ్డలు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి బీసీలు అయితే, ఎస్సీలు అయితే, ఎస్టీలు అయితే, మైనార్టీలు అయితే అన్ని వర్గాలు కూడా మనం 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డాం, కష్టాలు పడ్డాం. అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, వివిధ రకాల పదవులు ఉన్నాయి. వీటిని ఎట్లా చేస్తారు అనేది మాత్రం బీసీలు ఎదురు చూస్తున్నారన్న దానికి మా స్టేట్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ మంత్రులు వాళ్ళేం ఆలోచిస్తారనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది. అంటే ఇప్పుడు ఒకటన్నా, ఇది జనరల్ కాంగ్రెస్ అభిమానిని, కాంగ్రెస్ అభిమానికి పైసలు లేకుండా లాబింగ్ చేయకుండా ఎప్పుడు గుర్తింపు వస్తుంది అన్న? మీరు అట్లా మాట్లాడదు. 10 ఏళ్ళు ఒక మాట, పైసలు లేకుండా వెడ్మా బొజ్జి ఉన్నాడు ఆదిలాబాద్ జిల్లాలో, మీకు తెలుసు. ఎమ్మెల్యే మా రేవంత్ రెడ్డి గారు స్టేజీ మీద చెప్పారు, ఇక్కడ మందుల సామెలు తుంగతుర్తి, ఇట్లా కొంతమంది పేర్లు ఇప్పుడు చెప్పితే ఎదుటోళ్ళకి బాధ అనిపించు, కానీ స్టేజీ మీద రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు స్టేజీ మీద చెప్పారు, మా పార్టీలో పైసలే కేవలం కాదు, సామాజిక దృక్పథం, సామాజిక న్యాయం, పైసలే కేవలం కాదు, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ వాళ్ళకి సముచిత స్థానం ఇస్తాం దాని టైం వచ్చినప్పుడు అనేది ఇప్పటికీ చెప్తున్నారు. మీరు చెప్పినట్టు కరెక్టే. రాహుల్ బుజ్జు ఇచ్చి ఓకే
అంటే కొంతమంది మాత్రం వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు. మందల సామేలు అనేట ఆయన టీఆర్ఎస్ లో కష్టపడి అదృష్టం దీంట్లో వచ్చింది. మరి అద్దంకి దయాకర్ అనేట ఆయన కష్టపడి కూడా అది మాకు కూడా బాగానే ఉంది. అద్దంకి దయాకర్ అన్నకి మేము సోషల్ జస్టిస్ లో మేమంతా ఒక టీం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఖర్గే గారి వరకు కూడా ఢిల్లీ వరకు పోయినా మాకు కూడా బాధగా ఉంది. ఆయనకు కూడా అన్యాయం జరిగింది అనేది. సరే రేవంత్ రెడ్డి అని ఉన్నాడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఉన్నారు, క్యాబినెట్ ఉన్నారు, ఆయనకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎస్సీ బిడ్డగా ఇప్పుడు మొన్న సీటు అది ఏదైతే కొత్తగూడెం సీటు మీదే ఉండేది రైట్. మీ సీట్లో అలయన్స్లో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. దానికి సరే ఒక స్టెప్ వెనక్కేసి మీరు గెలిపించుకున్న ప్రక్రియలో గెలిపించుకున్నారు. దానికి ఖర్గే గారికి లెటర్ కూడా మీ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించింది తనకే మా సీతారాములు యాదవ్ గారికి పోషించినారు అన్నారు. ఇంతవరకు మీరు ఓకే, సో ఆరికి మాత్రమే ఇక మీరు గెలిపించుకుంటూ పోతుంటారా? మీ గెలుపులో వాళ్ళు ఎప్పుడు ఉండారా ఇంకా? అంటే ఐ మీన్ సపోర్ట్ సిస్టమ్గా ఉండారా? మీరు ఇప్పుడు పొద్దుగాలు లేచి సెక్రటరీ పోయినారు, ఎవరి దగ్గరకు పోయినారు? మంత్రి గారి దగ్గరకు పోయినారు, మీ జిల్లా మంత్రి దగ్గర పోయినారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ పోతారు, బట్టి గారి దగ్గర పోయి నా నమస్తే అంటారు, దండం పెడతారు. ఇట్లా మీరు సెక్రటరియట్లకి క్యాంప్ ఆఫీస్లకు పోతూ ఉంటారా? కష్టాన్ని గుర్తించినందుకు, మీ కష్టాన్ని మీ ఎమ్మెల్యే గుర్తించినందుకు పిలిచి మరి పదవులు ఇయ్యారు. ఇప్పటికీ చెప్తున్నా, మీ ముఖంగా ప్రజలకు కూడా వినేటట్టు చెప్తున్నా, నా స్వలాభం కొరకు నేను ఏ మంత్రి గారి దగ్గరికి ఏ బట్టి గారి దగ్గర కానీ ఎవరికి పోయి నేను సలాం కొట్టట్లేదు. నా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజల వాళ్ళకు కొన్ని కష్టాలు, వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటి గురించే కానీ ఇవాళ పదవులకు చెప్పారు. రిక్వెస్ట్ పెట్టుకునేటప్పుడు ప్రతిసారి కూడా మన దగ్గర ఉన్న మంత్రులు కాబట్టి వాళ్ళ ప్రాతిని రేపు ఏదైనా మనకి రావాలంటే వాళ్ళనే అడుగుతారు. ఇక్కడ అడిగినా కానీ సెంట్రల్లో అడిగినా ఏంటి వాటి సీతారాములు అనేది వాళ్ళనే అడుగుతారు. కాబట్టి నేను చేసే ప్రతి పని వాళ్ళకి చెప్పకుండా చేయట్లేదు. ఎమ్మెల్యే అప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చినా, మొన్న ఎంపీ అప్పుడు కూడా చెప్పారు. దాంట్లో మనం ఏమీ వక్రీకరించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా నేనే తలక ఉంచుకొని నేను ఎక్కడ అవినీతికి కానీ చందాలకు కానీ దందాలకు కానీ ఇంకో రకంగా పోయేటోడు కాదు. మీరు కొత్తగూడెం నియోజకవర్గంలో అడగండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ 35 సంవత్సరాల నుంచి వాటి సీతారాములు యాదవ్ అని మీరు తెలుసుకున్నా నాకు అభ్యంతరం లేదు. మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నా మీ మీద ఒక నెగిటివ్ పాయింట్ లేదు. మిమ్మల్ని నేను ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టడం మీ నెగిటివ్, మీరు బీసీ బిడ్డగా పుట్టడం మీ నెగిటివ్. ఇంకోటి రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉండడం మీ రాంగ్. అట్లా ప్రొటెక్ట్ ఐఎమ్ నాట్ టు సే దిస్ థింగ్, అట్లా పోర్ట్రేట్ అవుతుంది. నేను ఒకటే అన్నా, ఇది ప్రతి కాంగ్రెస్ అభిమానికి నేను సూటి ప్రశ్న. ఒక బీసీగా పుట్టడం మీ అదృష్టమా దురదృష్టమా అని మీరు ఆలోచించండి. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తకి కానీ అభిమానికి కానీ ఇది నేను సూచిస్తున్నా. నిజమైన కాంగ్రెస్ అభిమానికి బీసీ కానీ ఎస్సీ కానీ ఓసీతో సంబంధం లేకుండా వాడు కష్టపడేటోడు అయితే వాడిని లిఫ్ట్ ఇవ్వాలి. కానీ ఒకే కులాన్ని, ఒకే రెడ్డిని, ఒకే అగ్రకులాన్ని ప్రొటెక్ట్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాకు నెక్స్ట్ టైము మళ్ళా బ్యాక్ టు బ్యాక్ అవుతుందో కూడా నాకు నమ్మకం లేదు. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ సెక్యులర్ పార్టీ అంటారు, అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు రెడ్డిలో మాత్రమే కనబడుతున్నారు. ఇది నాట్ ఓన్లీ ఇన్ ఖమ్మం జిల్లా, ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఇలా జరుగుతుంది. బీసీ బిడ్డగా పుట్టినందుకు ఆయన అదృష్టవంతుడో దురదృష్టవంతుడో ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తామన్నా. ఎంపీ టికెట్ అయితే వేసుకోండు, నామినేషన్ వేసుకోండు. రాకపోయినా కూడా ఇంకో ఆప్షన్, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో మీకు 1 yearలో ఇంటర్వ్యూ చేస్తారు. ఐ ప్రామిస్డ్ యూ, నేను మళ్ళీ కుల్లా కెమెరా ముందు నేను చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ లోపల మీరు గిట్లా మీకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోతే నా కళ్ళ ముందు మీరు రిజైన్ చేయాలి. లేదు తప్పనిసరిగా ఇస్తారని విశ్వాసం డౌట్ఫుల్ ఉన్నారు. నాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వర గారు, రేణుకా చౌదరి గారు 2 సార్లు ఎంపీ. అంటే అక్కడ పరిపాలించిన, ఇప్పుడు రేణుకా చౌదరి గారు 2 సార్లు ఎంపీ చేశారు, కేంద్ర మినిస్టర్ గా చేశారు. మాకు ఆమె గారు ఎంపీగా ఉన్నారు. అగ్రకులాలు అంటే అక్కడ ఎవరైనా బీసీ రంగయ్య నాయుడు గారు చేశారు పార్లమెంట్ గా, అప్పుడు ఆయన కూడా మంత్రి చేశారు, వెళ్ళిపోయారు. అట్లా అక్కడ మన ప్రాతినిధ్యం వహించే వాళ్ళతో మనం ర్యాలీ అవుతా ఉంటాం. లేకపోతే మొన్నటి వరకు ఏదైతే వెలమ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ విధంగా అయితే అలాంటి కుటుంబ పార్టీ అయితే మాది కాదన్న, ఇప్పటికే చెప్తున్నా. వాళ్ళు తండ్రి కొడుకులు అల్లుడు కుటుంబం గాటి కాకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యే గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి వైఫ్ ఎంపీగా ట్రై చేస్తుంది, సీనన్న వైఫ్ ఎంపీగా ట్రై చేస్తుంది,
సారీ సీనన్న వాళ్ళ బ్రదర్ ఎంపీగా ట్రై చేస్తుంది. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఇది కుటుంబ పరిపాలన కదన్నా, ఒక్కొక్క ఇట్లా 2 సీట్లు అయిందన్నా. ఇవ్వలేదు కదన్నా, ఎందుకు మీరు ఆవేశపడకండి. ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు ఒకటి క్రైటీరియా నేను ఇప్పటికే చెప్తానన్నా, సామాజిక సమీకరణాలు చూడటంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. దాంట్లో 100% కట్టుబడి ఉండవు. మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ ఒక చిత్తశుద్ధితో ఉన్నారు. పార్టీలో 10 సంవత్సరాల నుంచి కష్టపడి జెండా మోసిన వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మేము ఇస్తామని రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో కూడా చెప్పారు. మీరు ఇంటనే ఉన్నారు. కానీ సమయం సందర్భం ఒక అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇయే పార్లమెంట్ ఎలక్షన్లు, తర్వాత కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వగైరా వగైరా ఎలక్షన్లు అన్నీ ఉన్నాయి కదా. లెట్స్ సి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ లాగా వెల్మ పార్టీ అని ముద్ర పడినట్టు ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి పార్టీ లాగా ముద్ర పడుతుందా, లేకపోతే పడదు. ప్రతి సామాన్యుడికి ప్రతి బీసీ బిడ్డకి న్యాయం జరిగేలాగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? కాలమే సమాధానం చెప్తుంది. వితిన్ 1 ఇయర్లో జస్ట్ వచ్చింది 3 నెలలే కదా. ఎట్స్ ఎంపీ టికెట్లనే సగం రెడ్డిలు అయ్యేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. మీకే ఒక బీసీ బిడ్డగా నువ్వే ఖమ్మం నుంచి నువ్వు నామినేషన్ వేస్తే ఒక మీడియా కవరేజ్ లేదు, ఒక టీవీలో లేదు, మీకు అసలు పోర్ట్రేటే లేదు, అసలు కన్సిడరే చేయలేకపోతున్నారు. సో అట్లా మీకులాగా చాలా మంది ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ డబ్బుతో పాటు లాబింగ్ కూడా నేర్చుకోవాలి. కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, సెకండ్ హ్యాండ్ లీడర్లు. ఇంకోటి కూడా చెప్తాను, కాంగ్రెస్ పార్టీ కేవలం డబ్బుల కొరకే రాజకీయాలు చేసే పార్టీ కాదు. డబ్బులున్న వాళ్ళకే పదవులు ఇచ్చే పార్టీ కూడా కాదు. డబ్బులున్న వాళ్ళకే సీట్లు ఇచ్చే పార్టీ కూడా కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశం మొత్తం కూడా చూడండి, వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్కి ఇచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చి పార్టీ గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ సపోజ్ ఖమ్మం జిల్లానే తీసుకోండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం పార్లమెంట్లో వేరే వాళ్ళు ఇప్పుడు మొన్న కొత్తగూడెం ఉంది, కొత్తగూడెం 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టాడు వర్మ వెంకటేశ్వరరావు. ఎందుకు ఓడిపోయింది అన్న? డబ్బులే క్రైటీరియానా? అక్కడ వ్యక్తిత్వం ఉంటాడు, మనిషి ఉంటాడు. ఈయన కాంగ్రెస్ పార్టీలో నుంచి ఉన్నాడా లేడా? ఇట్లా సాంబశివరావు గారు సిపిఐ పార్టీ నుంచి ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆ క్రైటీరియా చూశారు. అట్లా మీరు డబ్బులు కాంగ్రెస్ పార్టీకి డబ్బులే కావాలనేది మీరు మాట్లాడొద్దు. డబ్బులతో పాటు వ్యక్తిత్వం చూస్తారు, పార్టీ లాయల్టీ చూస్తారు. రేపు ఈయన పార్టీలో ఉంటాడా, మళ్ళీ అధికారంలోకి రాగానే పదవిలోకి వచ్చిన పార్టీ నుంచి జంప్ అవుతాడు అనేది కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు పార్టీ. ఇంతకుముందు ఆలోచించకపోయినా ఇప్పుడు ప్రధానంగా ఈ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి గెలవంగానే కాంగ్రెస్ పార్టీ కష్టంతో, కాంగ్రెస్ పార్టీ ఓట్లతో గెలిచి మళ్ళీ పార్టీ చేంజ్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తుంది అనేది నేను భావిస్తున్నాను. మీరు కూడా చూస్తారు. చివరిగా ఇది మీకు సంబంధించిన ప్రశ్న, మీ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎమ్మెల్యే గారికి సంబంధించిన ప్రశ్న. ఉప ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఈ మధ్య బ్యానర్లో కానీ, ఫ్లెక్సీలో కానీ, ఆ రోడ్ల మీద కానీ ఎక్కువ కనబడతలేదు. రేవంత్ రెడ్డి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది అటొక ఫోటో ఇటొక ఫోటో ఎక్కడా లేకుండా ఒకటి చూపించండి నాకు. ప్లీజ్ మీరు అట్లా కాంగ్రెస్ పార్టీ అబాస్పాలు చేయాలని చూడొద్దు. రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు మాకు కుడి కన్ను ఎడమ కన్ను 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చూపిస్తా. సరే ఏదో అన్న ఎక్కడన్నా బై మిస్టేక్ ఎవరు అన్నా తెలియదు. సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి ఆ అనుభవం లేని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెట్టడం నేర్చారు. అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టొచ్చు, కానీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి అన్న ఫోటో ఒకటే ఉన్నది అనేది మాత్రం ఇది ఎవరు నమ్మశక్యంగా ఉన్నది. మీరు మంచి కవర్ డ్రైవ్ చేస్తున్నారు. ఐల్ షో యూ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోల్జర్ అన్న, కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఎట్ట పడతాం అన్న? అది పడుతూనే ఉండాలి. బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని కొరకు పాటుపడుతూ వచ్చిన వాళ్ళు. దానికి మీరు ఓకే, అది యాదాద్రిలో జరిగింది మీరు చూస్తున్నారు, ఓకే. అది బట్టి గారు ఒక్క నిమిషం. ఈ రెడ్డిలంతా పైన ఉంటారు, కొండ సూర్యకమ్మ బీసీ బిడ్డ ఏడుంది, కింద కూర్చుంది అన్న. దేవుడి దగ్గర అన్ఫార్చునేట్ లో జరిగింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇక్కడ బీసీ బిడ్డ, ఇక్కడ ఎస్సీ బిడ్డనేమో కింద కూర్చుంటాడు, రెడ్డి ఏమో ఈ రెడ్డి పైన కూర్చుంటారు. జనాలు ఖాళీ బట్టి అన్ననే మాత్రం కనబడ్డాడు. ఇక్కడ కొండ సూర్యకమ్మ కూడా కింద కూర్చుంది. దీనికి ఒక బీసీ బిడ్డ కింద కూర్చుంటాడు, ఒక ఎస్సీ బిడ్డ కూర్చుంటాడు, వీళ్ళు రెడ్డి మాత్రం పైన కూర్చుంటారు. బట్ అన్న క్లియర్ గా అన్ఫార్చునేట్లీ కొన్ని జరుగుతాయి అన్న. అయ్యి అక్కడ దేవాలయం, మొన్న భద్రాచలం వచ్చారు, భద్రాచలం అందరు స్టేజ్ మీద కూర్చున్నారు. అక్కడ ఏం జరిగింది ఏందనేది మీరు అది మనం ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తుంది. మీరు దయచేసి నెగిటివ్గా
నేను కాదన్న, నేను చూడాలన్న. అదే సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. సమాజానికి కూడా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం చేయడంలో ఫ్లెక్సీలలో ఫోటో మిస్ అవ్వడము అదేదో మిస్టేక్ అంటారు. ఇది దేవుని దగ్గర రాజకీయం ఫ్లెక్సీలలో మిస్ అయింది. అయితే ఇప్పుడు మేము కొత్తగూడెంలో ఎక్కడికైనా తీసుకెళ్ళడన్నా ప్రభుత్వ పరంగా వేసిన ఎక్కడైనా ఏ ఫ్లెక్సీలోనైనా ఏ బ్రోచర్లోనైనా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు 2 ఫోటోలు లేవంటే నేను దేనికైనా. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్న. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత మిమ్మల్ని తొక్కినా కూడా, ఎంత అవమానించినా వేస్తారన్నా వేస్తారు. మాకు కూడా కాంగ్రెస్ పార్టీ నరనరాని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవమానాలు చేయలేనా వ్యక్తులు చేయొచ్చు కానీ పార్టీ నాకు ఎక్కడ అన్యాయం చేయలేదు. లెట్స్ పార్టీ మారిన వ్యక్తి, పార్టీని తిట్టి మళ్ళీ మారిన వ్యక్తి మళ్ళీ తిరిగి పార్టీకి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తూ కడుగట్టిన కాంగ్రెస్ అభిమానులు కానీ ఒక బీసీ బిడ్డలకు కానీ ఏ వరకు న్యాయం చేస్తుంది? దాని ఉదాహరణకే 30 సంవత్సరాల గల కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాగ సీతారాములు యాదవ్ గారు. నాగ సీతారాములు యాదవ్ గారు చేసిన తప్పు ఏంటంటే ఒక బీసీ బిడ్డ పుట్టడం, ఒక ఖమ్మం జిల్లాలో పుట్టడం అని నేను అనుకుంటున్నా. సరే మీ ఇష్టం అన్న. నేను అన్నని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే కేవలం నాగ సీతారాములు అని కాదు, బీసీ బిడ్డ, ప్రతి ఒక్క బీసీ బిడ్డ బేస్ చేసుకుని అడుగుతున్నాను. లక్కీగా నాకు ఈరోజు కనబడాడు కాబట్టి చేస్తున్నాను. ఖమ్మం జిల్లా లాంటిది ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి. పదవులు అనుభవించిన వాళ్ళకే కుటుంబ పదవులు వద్దు. కష్టపడేటోళ్ళకి, నమ్ముకున్న వాళ్ళకి పెద్దపీట వేయండి. కాంగ్రెస్ పార్టీ ఒక హోప్ ఇవ్వండి. నెక్స్ట్ తరానికి కూడా, భవిష్యత్ తరానికి కూడా యంగ్స్టర్స్కి ప్లేస్మెంట్ ఇవ్వండి. ఆల్రెడీ మీరు యంగ్స్టర్స్కి ఇచ్చినారు, అట్లా సెకండ్ గ్రేడ్ లీడర్స్ని కూడా గుర్తించండి. ఒక సీట్లు రాకపోతే ఇంకో దగ్గర అకామిడేట్ చేయండి. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, నాగ సీతారాములు అన్న చూసుకుంటాడేమో, పోనీలే మా కాంగ్రెస్ పార్టీ కదా అనుకుంటారు. కానీ సీతారాములు అని వెనకాల తిరిగిన వాళ్ళు ఉంటారు చూసినావా, ఏం పార్టీ అన్న మీది? ఈ పాయింట్ మాత్రం నేను సమాధానం 30 సంవత్సరాలు వెనకాల తిరిగినా. ఇప్పుడు ఈ పాయింట్కి మాత్రం నేను చాలా బాధపడుతూ చెప్తాను. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి నేను తిరిగిన నా వెనక అంటే సిన్సియర్గా ఈ 2018 ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో నా వెనకున్న కార్యకర్తలు మాత్రం బాధపడుతున్నారు. ఈ విషయం నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మనం అన్న కొరకు కష్టపడుతున్నాం, పార్టీ కొరకు కష్టపడుతున్నాం. అన్నకే ప్రాధాన్యత లేదు, మనకే ప్రాధాన్యత లేదు అనేది ఉన్నది. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వాళ్ళకి చీమ కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను చూసుకుంటానని కూడా మీకు చెప్తాను. నేను ఒక 1 year వెయిట్ చేస్తా. 1 year తర్వాత ఇదే బీసీ బీటీని మూసపెడతా. ఇదే బీసీ బీటీకి కూడా వద్దన్న. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ కలుసుకుందాం మనం. 100% బీసీలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎంతమంది ఇచ్చింది కూడా మీరు చూస్తారు. మేము కూడా ఇప్పుడు నేను కూడా చెప్పేది, మీరు అడిగిన దానికి మేము కూడా ఏంటంటే బీసీల తరపున నేను న్యాయంగా పోరాడేది ఏంటంటే గెలిచే సీట్లలో ఇవ్వండి, అన్యాయంగా ఓడే సీట్లలో ఇచ్చి బీసీలు ఓడిపోయారనేది ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నేను చేతులు జోడించి ప్రార్థించి చెప్తున్నా. బీసీలకి ఓడే సీట్లలో ఇచ్చి బీసీలు ఓడిపోయారనే ఒక దాన్ని ఏమంటే ఒక అట్లా అలవాటు చేసి బీసీలకు సీట్లు ఇస్తే గెలవరనేది కూడా మీరు అది పెట్టొద్దు అనేది కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. అండ్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఏదో ఓసీలకి వ్యతిరేకంగా, అగ్రకులాలకు వ్యతిరేకంగా అనట్లేదు. పార్టీలో ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని సమానంగా చూడాలి, రెస్పెక్ట్ చేయాలి. ఐ రెస్పెక్ట్ ఓసీ, ఐ రెస్పెక్ట్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ అని ఉన్నాయి. మా కింద కామెంట్లలో వేస్తురు కదా నాకు గట్టిగా, రోహిత్ క్వాలిఫికేషన్ రెడ్డి అని 100%. అందుకే మీకోసమని ఒక యాదవ్ బిడ్డను కూసబెట్టి ఏం చేస్తుంది ఈ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతి పార్టీ అట్లే ఉంది. బీసీ డిక్లరేషన్ అంటది, ఏం చేస్తుందో తెలియదు. బీజేపీ అంతే, టిఆర్ఎస్ అంతే, అన్ని పార్టీలు అంతే. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఫైనల్ ఓకే యూ కెన్. 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, ఖమ్మం, భువనగిరి, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు 100% గెలుస్తాయి అనేది ఇప్పుడు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం. ఈ 4ట్లో 2 బీసీలకి ఏమనేది మేము అడుగుతున్నాం అధిష్టానాన్ని కూడా. ఎందుకంటే ఏదో మెదక్, ఇంకో చోట మెదక్ కూడా గెలవదని అనట్లే, గెలుస్తాం. ఇప్పుడు మేము గెలవటానికి సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ ఇస్తారు, హైదరాబాద్ గెలుస్తుందా బీసీ? అట్లా అలాంటి ఇవ్వకుండా దయచేసి మా అధిష్టానాన్ని కూడా కోరుకునేది అంటే బీసీల ఆత్మగౌరవాన్ని నిలవబెట్టండి. ఈ మన రాహుల్ గాంధీ గారు బీసీలకి న్యాయం చేస్తామనే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రుల క్యాబినెట్లు కూడా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెడితే ఇంకా 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, బీసీలు ఉన్న నాయకులకు న్యాయం చేస్తుంది అనేది ఒక మంచి ఆలోచన తీసుకొస్తారని కూడా నేను ఆశాభావంతో ఉన్నాను. లెట్స్ సీ అన్న. ఇప్పుడు నేను ఏదైతే ఈ ఇంటర్వ్యూ చేసినానో
డెఫినెట్లీ కాంగ్రెస్ పెద్దలు చూసి ఆలోచించమని అడుగుతున్నాను. ఇది ఏ పార్టీని వ్యతిరేకించడమో, ఏ కులాన్ని వ్యతిరేకించడమో, ఏ మతాన్ని వ్యతిరేకించడం కాదు. ఇట్స్ జస్ట్ ఎ జనరల్ డిస్కషన్ విత్ ఒక బీసీ బిడ్డ. అండ్ మోర్ ఎవర్ ఇంటర్వ్యూ మొత్తం ఒక బీసీ మీదనే పోయింది. నేను అందుకని బీసీ మీద అనుకోనే నేను బీసీ బిడ్డను కూర్చోబెట్టిన. అండ్ మోర్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. సో యూఆర్ లక్కీ అన్న. లెట్స్ సీ, రోహిత్ అంటోడు కేవలం రెడ్డిలే కాదు, బీసీ తరపున కూడా పోరాడతాడు, పోటీ పడతాడు, ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. ఉన్నారు బీసీలను కాపాడాలి. మీలాంటి వాళ్ళు పార్టీలు కూడా బీసీలను కాపాడుతున్నాయి. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా కూడా 50%, 54% ఉన్న బీసీలను ఏ పార్టీ కాపాడితే ఆ పార్టీ ముందడుగు వేస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ పార్టీ రేపు మనుగడ ఉంటుంది అనేది నేను భావిస్తున్నా. సమాజానికి కూడా అదే చెప్తున్నా. నేను బీసీలని తక్కువ చేసి ఎక్కడా చూడలేదు. బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ముందు క్రమశిక్షణగా ఉండాలి. ఒక పార్టీ, నేను ఇవాటి వరకు కూడా పార్టీ మారకుండా, డబ్బులు ఆశించకుండా, ఏది ఆశించకుండా నేను పార్టీ కట్టుబడి ఉన్నంటే ఒక బీసీ బిడ్డలు నిజాయితీగా ఉన్నవని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.